హాయ్ ఆల్. ఈరోజు ఎప్పుడు వండుకునే రెగ్యులర్ చికెన్ మటన్ ఫిష్లా కాకుండా ఒక మంచి స్మోకీ ఫ్లేవర్లో ఉండే తలకాయ కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. తలకాయ కొనేటప్పుడు నల్లగా మాడిపోయినవి కాకుండా ఈవెన్గా కాలిన తలకాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంచిగా మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేయించుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 10 minutes సాల్ట్ వాటర్లో నానబెట్టి మళ్ళీ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడుతున్నాను, తక్కువ ఆయిల్ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని అండ్ అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఇవంతా కలిసే వరకు బాగా కలుపుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, నాకు స్పైసీ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా ఈ ఆనియన్స్లో కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ పూర్తిగా మగ్గే వరకు ఉంచి ఇందులో బాగా కడుక్కున్న ఈ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలాగా ముక్కలన్నీ కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం. పసుపు బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా మొత్తం ముక్కలకన్నీ పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. వేసుకున్న తర్వాత నేను ఇంక ఇందులో వాటర్ ఏమీ పోయట్లేదు. ఈ సాల్ట్ వేయడం వల్ల ఇందులోంచి వాటర్ వచ్చి ఈ పీసెస్ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకుంటున్నాను. మనం విజిల్ వచ్చేలోపు మిరియాలు, ఇలాచి, లవంగ అండ్ చెక్కను వేసుకుని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు విజిల్, ఫస్ట్ విజిల్, అండ్ సెకండ్ విజిల్. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇందులో కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పడతాయి నాకు పూర్తిగా ఉడకడానికి. ఇప్పుడు విజిల్స్ పెట్టుకుని ఇంకొక 2 విజిల్స్ వేయించుకుంటున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ ప్రెషర్ పోయిన తర్వాత మరి ఒకసారి కర్రీని చూసుకున్నట్లయితే పీసెస్ బాగా ఉడికినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మసాలా యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, తయారు చేసి పెట్టుకున్నాం కదా, లవంగ, ఇలాచి, మిరియాలు, చెక్క, ఆ పొడిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి ఈ పొడంతా కలిసిపోయే వరకు ఒకసారి తిప్పుకొని ఉడకనిద్దాం. ఆ మసాలా వాసన, పచ్చివాసన అంతా పోవాలన్నమాట. కొంచెం సేపు మూత వేసి కూడా మగ్గనిద్దాం. కొంచెం ఒక 3 to 5 minutes తర్వాత చూసారు కదా, గ్రేవీ కూడా బాగానే ఉందండి.
గ్రేవీ ఇంకా కావాలనుకునే వాళ్ళు కొబ్బరి పొడిని కానీ బాదం పొడిని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల నాకు గ్రేవీ బాగానే వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అండి. అండ్ ముక్కు కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఆయిల్ చూసి భయపడొద్దు. ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇలాగ వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్పైసీగా తినాలనిపించేటప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా మటన్ చికెన్ కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు మేము చాలామందికి నచ్చదు, మంచిగా వండుకుంటే కరెక్ట్ అయిన పద్ధతిలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తలకాయ మాంసం కర్రీ. చూశారు కదా, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేసిన వంటలన్నీ ఖచ్చితంగా ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.